నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పాస్టర్ ప్రవీణ్ మర్డర్ అని కొంతమంది, నా సహజ మరణం అని కొంతమంది, అసలు అలా వెళ్తూ ఎలా చనిపోతారని కొంతమంది, అసలు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది పాస్టర్ ప్రవీణ్ చావు వెనక. అసలు ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు పూర్వపరాలు కొన్ని ఆలోచిస్తే ఏమవుతుందంటే, దాంట్లో అతను ఆ టోల్ గేట్ దాటుతున్నప్పుడు బండి డ్రైవ్ చేసిన విధానం, లైట్లు లేకపోయినప్పుడు ఎదురుగుండా ఫ్లడ్ లైట్లు పెడితే ఎలా ఉంటుందో, తర్వాత ఒక కెమెరాలో బండి మీద వెళ్తూ బాగానే వెళ్ళడం, తర్వాత జరిగిన దాంట్లో స్పాన్ ఆఫ్ నో టైంలో చనిపోవడం చూసాం ఆ వీడియో క్లిప్పింగ్స్లో. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రెడ్ కార్ ఏదో పాస్ అయ్యి అది హిట్ అండ్ రన్ కేసు కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కానీ అతని బాడీ మీద బూటు కాలుతో తనివి, తర్వాత హెల్మెట్ ఉంటుండగా కూడా ఆయన మరణం, తలకి కలిగిన గాయాలు, తర్వాత బ్యాగ్ మిస్ అయ్యి తర్వాత పోలీసులు మా కస్టడీలో ఉన్నాయండం, ఏవో మొత్తం ఆయనకి దగ్గర 4 కార్లు ఉన్నాయి, అయినా సరే బండి మీద ఎందుకు వెళ్ళాడు, ఏవో ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. మోరల్గా అతను ప్రభావితం చేసే అంశమా ప్రభావితం చేయని అంశమా అంటే కేఏపాల్ బ్రదర్ చావు కూడా మనం చూసాం. తర్వాత దాన్ని ఎన్ని రకాలుగా గింగిరాలు తిరిగి బొంగరాలు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి కేఏపాల్ నెత్తికి చుట్టుకుంది. అది అలాంటి పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత ఇవాళ కూడా ఈ ప్రవీణ్ గారిది ఇంకా అది ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. ప్రాథమిక ఆధారాలు పట్టుకుని చూస్తే కూడా అది యాక్సిడెంట్ కింద ఎస్టాబ్లిష్ చేసేదానికన్నా మర్డర్ యాక్సిడెంట్ అన్న దగ్గర పోస్ట్ మార్టం రిపోర్టు దాంట్లో నుంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అయిన తర్వాత దాంట్లో విభిన్న కోణాలు వస్తాయి. ఏదో మాటకి ఏంటి సార్? ఓకే, ఒకవేళ హత్య కాబడ్డారు, లేదు అంటే 4 కార్లు ఉన్న పాస్టర్ ప్రవీణ్ నేపథ్యం ఏంటి అసలు? ఇప్పుడు ధోనికి అంత డబ్బులు ఉన్నాయి, 33 బైకుల కండిషన్లు ఉన్నాయి, అట్లా తొక్కుతూ ఉంటానని నేను చెప్తుంటాడు. ఎగ్జాంపుల్, బండి మీద వెళ్తున్నప్పుడు లేకపోతే కారులో వెళ్తున్నప్పుడు ప్రమాదం ఉంటుంది. నేను సికింద్రాబాద్లో ఒక యాక్సిడెంట్ చూశాను. హ్యార్లీ డేవిడ్సన్ బైక్ మీద వెళ్ళి అతను కొట్టాడు, కార్ అయితే అప్పడం అయిపోయింది. ఆ మారుతికి డిజైర్ అయితే ఆ బోనట్ లేచిపోయింది, 2 వీళ్ళు షాటర్ అయిపోయింది. ఇది 2 వీలర్తో కొడితే ఆ 2 వీలర్ అతను స్పాట్ డెడ్. బట్ కార్కి జరిగిన డ్యామేజ్ చూస్తే ఐ వాజ్ రియలీ షాక్డ్, అంత ఘోరంగా జరిగింది. సో అట్లా కొన్ని మనకి ప్రమాదం అన్నది చెప్పిరాదమ్మా, ఎవరి చేతిలో ఉంటుందో తెలియదు. అందులో ఈ రోజున్న బైక్స్ అండ్ వాళ్ళ స్పీడు, స్టెబిలిటీస్, తర్వాత సర్కమాస్టెన్సెస్, రోడ్ ఎలా పర్మిట్ చేస్తుందో వీళ్ళకి ఏవి క్యాలిక్యులేషన్స్ ఉండట్లేదు. ఇప్పుడు చాలామంది హైవేలో కొన్ని సైన్స్ ఉంటాయి, అవన్నీ చాలా 60 స్పీడ్ మెయింటైన్ చేయాలి, 40 స్పీడ్ మెయింటైన్ చేయాలి, 80 స్పీడు, 100 ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత బ్లాక్ ట్యాంపర్ రోడ్ ఉంటుంది, ఏవో చెప్తూ ఉంటారు. అవన్నీ చాలా ఇంపార్టెంట్. స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఇప్పుడు 120 స్పీడ్లో స్పీడ్ బ్రేకర్ ఎవరు? నేను బెంగళూరు వెళ్తున్నప్పుడు హిందూపురం దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. యూ వోంట్ బిలీవ్ ఇట్, మొత్తం వీళ్ళని ఇరిపోయేమో అనుకుంటా అన్నంత దీంట్లో ఉంటుంది అది దాటడానికి. అది ఖచ్చితంగా నువ్వు మొత్తం డౌన్ సైజ్ చేయాలి స్పీడ్. ఫస్ట్ సెకండ్ గేర్లో తప్ప దాన్ని ఆ స్పీడ్ బ్రేకర్ని ఎక్కలేవు. అదే పేస్లో 120 అంటే నేనైతే ఒకసారి తెలియక చీకట్లో వెళ్ళిపోయాను, ఆ సౌండ్కి అయితే నాకు వీళ్ళని ఇరిగిపోయి అనుకున్నాను నేను. అవి ఎలా ఉంటాయంటే చెప్పినవి రావు కొన్ని ప్రమాదాలు. ఆ ఉదాహరణకి మనం ఆ టైంలో స్పీడ్ చేస్తే వెనక నుంచి అది స్పీడ్ బ్రేకర్ రీడ్ చేయకుండా వచ్చి లారీతో కొడితే మనని అప్పుడు కూడా ప్రమాదమే కదా. సో అంచేత కొన్ని అసెస్ చేయడానికి బాగుంటాయి నేపథ్యాలు. ఎవరో చెప్పారు వాళ్ళ బ్రదర్ ఎవరో ముస్లిమో అది ఇది అని. ఇవాళ నాకు భారతదేశం లౌకిక దేశం, నాకు మత స్వేచ్ఛ ఇచ్చింది, నాకు ఏ మతాన్నైనా గౌరవించే హక్కు, అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో నాకు మత మార్పిడికి కూడా హక్కు ఉంది. సో దాన్ని నేను క్వశ్చన్ చేయలేను. అలాంటివన్నీ ఇష్యూస్ని పాపప్ చేసి, ముఖ్యంగా మనం ఉభయ గోదావరి జిల్లాలో నేను చాలా వీడియోస్ చూశాను. ఈ ఫాస్టర్లు వీళ్ళందరూ అక్కడ మత ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎంతో సంయమనంతో అక్కడ బాబు అందరూ హిందువులే ఉన్నాం, గుడి ఉంది ఇక్కడ, మీరు వెళ్ళిపోండి అని సంయమనం పాటిస్తూ వాళ్ళని పంపించిన ఉదంతం చూసాం. తర్వాత ఇవాళ 400 సంవత్సరాల చరిత్ర కలిగిన రామతీర్థం రాములు వారి తల తెగిపడినప్పుడు కూడా ప్రొయాక్టివ్గా ప్రజల్లో ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్తో ఏమి అనిశ్చితి అయితే ఏం లేదు కదా. అవును, ఇవన్నీ మనం నేపథ్యాలు గమనిస్తూ కూడా ఏం జరుగుతుందో చూడాలి. అంతేకాని మనం ఇవాళ రాత్రి ఊహకందనివి వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు ఆ వ్యవస్థ అవుట్కమ్ ఏమిస్తుందో చూసి దాన్ని బట్టి మనం మాడాలి. ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కొన్ని సస్పిషియస్ ఐడియాలజీస్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు పలానాతో వ్యక్తిగతంగా ఉంది. నిన్న వాళ్ళ భార్య గారు మాట్లాడుతూ కూడా ఆయన దాన సంస్కారాల టైంలో ఆవిడేమి షీ హాజ్ నాట్ స్పెల్డ్ అవుట్. అండ్ ఇవన్నీ గమనించాలి. గమనించి మనం పూర్వపరాలు ఆలోచించి రాబోయే రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ కాన్స్పిరసీ మర్డరా, లేదంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిది ఉంది చెప్పడానికి గుండెపోటు అన్నారు, కానీ అంతా జరిగింది చూస్తే పరిణామాలు వేరేగా ఉన్నాయి కదా. కానీ అది కాదు కదా నోటు. ఎవడు విజయసాయి రెడ్డి ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పడం కాదు కదా. హైదరాబాద్లో స్పాట్లో ఉన్నవాళ్ళు అక్కడ ఎవిడెన్సెస్, సర్కమాస్టెన్సెస్ ఏంటి, వాట్ హాస్ బిన్ ప్రొవోక్డ్, ఇవన్నీ చూసి దాని మీద విశ్లేషిస్తే బాగుంటుంది. కానీ ఏదో పైన బూటకాలతో తన్ని దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ ఎవడో టాగునింతలు యూట్యూబ్లో చేసిన వాడిని పట్టుకుని నేనైతే విశ్లేషించలేను. నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. డౌన్ ద లైన్ మేబీ in 1 or 2 days it will come with a proper idea. Okay, sir. Thank you.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.